వర్ధనపేట నియోజకవర్గ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈగ మల్లేశం అన్న గారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు చూడండి, బడుగు బలహీన వర్గాల నుండి ఎలాంటి పదవి, రాజకీయ పదవి లేకున్నా, ప్రభుత్వంలో పదవి లేకున్నా, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకా ఎంపీపీనో జెడ్పీటీసీనో కావచ్చు, అలాంటి రాజకీయ అవకాశాలు రాకుండా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అన్నగారి జన్మదినాలు చేసుకుంటున్నారంటే అన్నగారు ఎంత నీతి, నిజాయితీ, నిక్కచ్చమైన మనిషో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏ వర్గానికి కష్టం వచ్చినా కూడా, ఎంత పేదరికంలో వాళ్ళు అనుభవించినా కూడా వాళ్ళ దగ్గరికి స్వయాన వెళ్ళి వాళ్ళ పేదరికాన్ని తెలుసుకొని, అది ఆర్థిక సహాయం కావచ్చు, లేదా మానసిక ధైర్యం కావచ్చు, మనోధైర్యాన్ని ఇచ్చే ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఈరోజు అన్నగారు సమాజంలో నిలవడం జరిగింది. వాస్తవానికి మీరు చూడండి, 94 నుండి అన్నగారు రాజకీయంలో ఫుల్ టైం ఉండడం జరిగింది. బీసీ రిజర్వేషన్ అనేది చట్టసభల్లో లేకపోవడం వల్లనే ఈరోజు ఈగ మల్లేశం అన్న ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, ఎంపీఓ కాలేకపోవడం జరిగింది. ఎందుకంటే గతంలో తూర్పు నియోజకవర్గంలో అన్నగారు ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఎదురుపడి అక్కడ సీట్లు కొట్టేసిన సందర్భం కనబడేది మనకు. అంతేందుకు ఎమ్మెల్సీ స్థానంలో కూడా అన్నకు అవకాశం ఇచ్చే కాడ కూడా మీరు అక్కడ జనసంఖ్యను బట్టి చూస్తే బీసీలకు రావాల్సిన అవకాశాలను మొత్తం, చట్టసభల్లో బీసీలకు రావాల్సిన అవకాశాలు మొత్తం అగ్రకులాలే ఎగిరేసుకపోతున్న సందర్భం మనకు కనబడతా ఉన్నది. అంతేందుకు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, బీసీలు ఈ రాష్ట్రంలో 52% పైన ఉంటే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 19 మాత్రమే. అదే రెడ్లు కేవలం 3% ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే అసలు వెలమలు అయితే ఈ రాష్ట్రంలో 0.1% కూడా లేరు, 0.5% ఒకటిలో సగమే ఉన్నారు. వాళ్ళు ఈరోజు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీసీ రాజకీయ అవకాశాలను బీసీలు ఎమ్మెల్యేలు కాకుండా, బీసీలు ఎంపీలు కాకుండా ఈరోజు ఎంత దుర్మార్గంగా అగ్రకులాలు దోపిడీ చేస్తున్నాయో ఆలోచించాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి మనసున్న వ్యక్తి కూడా ఈరోజు చట్టసభలకు వెళ్ళలేదంటే కేవలం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్లే ఇది జరుగుతుందనే విషయాన్ని బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలందరూ ఒకటై అగ్రకులాల రాజ్యాధికారులు ఛేదించాలంటే ఇప్పుడు ఈ మధ్యన వచ్చే బీసీ ఉద్యమాలను ఏవైతున్నాయో ఆ బీసీ ఉద్యమాలను బలంగా చేసి మన మల్లేశం వంటి వ్యక్తులను మనం రేపు చట్టసభలో పంపిస్తే బడుగు బలైన వర్గాలకు, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సంకినేని, HOD కాక